హాయ్ మామ, ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్ కోర్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సో ఇవాళ వచ్చేసి మనం ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అది కూడా బీఆర్లో. మనం ఏం చేయబోతున్నాం అంటే వితౌట్ స్కిల్స్ ఇన్ బీఆర్. మామ చూడండి మామ, ఇప్పుడైతే నేను అన్ని స్కిల్స్ అయితే తీసేస్తాను అనమాట. అన్ని ఒక్కటి కూడా ఉంచను, అన్నీ తీసేస్తాను. ఈ లోడౌట్ కూడా తీసేస్తాను. ఎందుకు మనకి మొత్తం వితౌట్ స్కిల్స్. ఈ పెట్ స్కిల్ ఎడ తీయాలి మనకు అసలు రాడాలా? సరే మామ, ఏం పర్లేదు, లేదు పెట్ స్కిల్ లాగా ఏమైంది, ఇప్పుడు మనం ఎట్టగా వాడాం కదా దాన్ని. సో ఈరోజు అయితే నేను నీకు చూపిస్తాను. ఈ స్కిల్స్ ఉంటేనే బియో కొట్టగలం అన్న వాళ్ళకి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. స్కిల్స్ లేకపోయినా బియో కొట్టగలం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే మామ, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. దిగేసాం, MP5 దొరికింది మనకి, దిగంగానే AK కూడా దొరికింది. సో మనం అయితే ఇప్పుడు ఎనిమీస్ రష్గా ఉండే చోట దిగాం, అది కూడా రిఫైనరీలో. సో AK ఏదో ఉంది, తీసుకుందాం. మనం ఇప్పుడు ఎనిమీస్ కోసం ఎతకాలా, క్యాంపింగ్ చేయాలా, అది అర్థం కావట్లా. మన స్కిల్స్ లేకపోయినా ఉపయోగ కొట్టచ్చు మామ, మన గుండె ధైర్యం ఉంటే. ఆ గుండె ధైర్యం తీసి కొడతామా పోయా ఈరోజు. ఎవడో కొడుతున్నాడు, ఎడి గుడి హెడ్షాట్ కొడతాడు. అది చూసా, హెడ్షాట్ కొట్టాను. ముందు నిన్న ఎవడ కొట్టకుండా చూసుకో, అది కొట్టేశాడుగా. ఏమన్నా చేతబడి ఏమన్నా నేర్చుకున్నావు నువ్వు? అనగానే కొట్టేసాను. సరే మామ, అక్కడ రష్గా ఉందని ఇటైతే దిగాను అనమాట. సో లాంగ్ రేంజ్ అయితే ఆవిడ నన్ను కొత్త ట్రై చేస్తున్నాడు, అయినా కానీ నేను తప్పించుకొని కవర్లో ఉన్నా. సో లూట్ లేదు కాబట్టి లూట్ ఎరుకోవడానికి వెళ్దాం. ఫస్ట్ మ్యాగ్ అయితే దొరికింది, మ్యాగ్ తీసుకుందాం. ఇంకొంచెం లూట్ ఎరుకుందాం. ఎనిమీస్ కోసం ఎతకాలా లేకపోతే క్యాంపింగ్ చేయాలా? ఎనిమీ ఫుడ్ అయితే వినపడుతుంది, మరి ఫుడ్ వస్తుంది, ఎనిమీ రావట్లేదు. ఆడ ఫైరింగ్ కూడా అవుతుంది, క్రాస్ ఫైటింగ్. నేను వెళ్ళాయా వచ్చాడు, ఎవడో వచ్చాడు, వీడికి పడిద్ది ఇప్పుడు. అరే లాంగ్ రేంజ్ అంతా కొట్టినాక నీకు చాలా లేదారా? ఏందో లవర్తో చాటింగ్లో ఉన్నాడేమో. సరే మా వదిలేద్దాం. మళ్ళీ ఎవడన్నా వస్తున్నాడు, వచ్చాడు అయ్యటగాడు, పడింది మ్యాగ్తో. సో మా వీడికి 3 కిల్ అయితే కొట్టేసా. చూసావా, కిల్స్ కొడుతున్నా. ఏదో తేడా కొడుతుంది సీనా. అప్పుడు వచ్చాడన్నయ్యా వాడు. వాడు మళ్ళీ వచ్చి కొట్టాడు మామ. దీన్నే దోల అంటారు.